వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఉత్కంఠభరితంగా మారాయి. ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో? విజయసాయి రెడ్డి ఏం చెప్తారు, మిథున్ రెడ్డి ఏం చెప్తారు? ఈ చర్చ అయితే బాగా నడిచింది. ఒక పక్క తిరుమలలో గోశాలకు సంబంధించిన వ్యవహారం కూడా చాలా హాట్గా మారింది. అక్కడ ఒక పక్క బోమన్ కరుణాకర్ రెడ్డిని కావాలని అడ్డుకొని ఆయన బయటికి రానివ్వకుండా ఆయన విసిరిన సవాల్ ఏదైతే ఉందో దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే చర్చ కూడా బలంగా నడిచింది. అలాగే మరొక అంశం కూడా కీలక అంశం, పాస్టర్ ప్రవీణ్కు సంబంధించి కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది వ్యవహారం. మొత్తం అన్ని ఆధారాలు బయటపెట్టారు పోలీసులు అనుకుంటున్న టైంలో ఒక వర్గం మాత్రం పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తోంది. రాజధాని విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక సంచలన నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారా? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ఒక రకంగా లిక్కర్ స్కామ్ వ్యవహారం గురించి మాట్లాడుకుంటే ఇది ఏప్రిల్ నెల, మే నెలలో జగన్మోహన్ రెడ్డికి ఒక అతిపెద్ద గండం ఏమన్నా పొంచి ఉందా? ఆ దిశగా ఏమన్నా నడుస్తుందా కదంతా? టైం మే అని చెప్పలేం, కానీ ఒక ఏడాది పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. అప్పటిదాకా వార్తలు నడుస్తూ ఉంటాయి. జడ్జిమెంట్లు ఆల్రెడీ ఇచ్చేస్తారు. ఫైనల్గా కేసు. ఇప్పటికీ ప్రాథమికమైనటువంటి ఆధారాలు కొన్ని సేకరించారు. దానికి సాక్ష్యాలు కావాలి. అది సేకరించే పనిలో ఉన్నారు. ముందు ఫిర్యాదుదారులు కావాలి. ప్రభుత్వ ఫిర్యాదు అంటే గనక చెల్లుబాటు కాదు, కేసు కొట్టుకుపోతుంది. ప్రతిపక్ష నాయకుడి మీద ప్రభుత్వ ఫిర్యాదు అంటే సాక్ష్యాలు ఏం సాక్ష్యాలు ఉన్నాయి? విజయసాయి రెడ్డి ఏం చెప్పారు ఆయన? కసిరెడ్డి సాక్ష్యం, ఏం చెప్పారు వాళ్ళు? విజయసాయి రెడ్డి ఏమన్నా నేను చూశాను నా కళ్ళెదురుగుండా, నేనే ఇచ్చాను డబ్బులు అని ఏమన్నా చెప్పారా? మిథున్ రెడ్డి ఏమన్నా నేనే డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చాను? ఎంత కుదురుతుంది అంటనా? వ్యక్తుల సాక్ష్యాలు అనేటటువంటిది సపోర్టింగ్ ఎవిడెన్స్. ఎప్పుడైనా సరే ఒక మర్డర్ జరిగింది అనుకోండి, అక్కడ ఏం సాక్ష్యం కావాలా? ఫింగర్ ప్రింట్ ఏంటి, అలాగే అక్కడికి ఎందుకు చంపారు, దానికి సంబంధించినటువంటి కత్తి ఆ నుంచి కొనుక్కొచ్చారు, ఆ షాప్ వాళ్ళని వేదిక, ఇవన్నీ ఉంటాయి. అట్లాగే ఒక అవినీతి జరిగింది అన్నప్పుడు డబ్బులు ఎలా వెళ్ళినాయి, అసలు ఎలా పుట్టినాయి, ఫస్ట్ ప్రభుత్వ మద్యం దుకాణంలో డబ్బులు ఎట్టా పుట్టినాయి, నెంబర్ 1. పుట్టిన వాటిని ఎలాగ క్యారీ చేశారు, తీసుకెళ్లారు. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఎలా తీసుకెళ్లారు? బ్యాంకుల్లో వేశారా, వేయలేదా? బ్యాంకుల్లో వేయకుండా ఎంత డబ్బులు మిగిలినాయి? ఇలా మిగిల్చినటువంటి డబ్బులకి అక్కడ రికార్డు ఉందా లేదా? ఈ డబ్బులు పట్టుకెళ్ళినటువంటి ఎక్కడికి పట్టుకుపోయారు, ఎవరికి ఇచ్చారు, ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఇప్పుడు 100 బాటిళ్ళ మద్యం షాప్కి ఇచ్చారు, 100 బాటిళ్ళది 100 రూపాయలకి ఇచ్చారు ఒక్కోటి. అక్కడ 1 లక్ష రూపాయలు అయిపోయింది, ఏదో 10,000 రూపాయలు అయింది. 100 బాటిళ్ళు ఇంటూ 100 10,000 కదా అయ్యింది. ఈ 10,000 రూపాయల దాన్ని 35,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఈ 15,000 రూపాయలు అకౌంట్లో పడాలి, గవర్నమెంట్ అకౌంట్లో. 10,000 ఆ సదరు సంస్థోడికి ఇవ్వాలి. ఇది ప్రొవిజన్. అప్పుడు వ్యాపారం. ఈ 15,000 వెళ్ళినాయా, అంతకంటే ఎక్కువ వెళ్ళినాయి, అంతకంటే తక్కువ వెళ్ళినాయి? ఎక్కువ వెళ్ళవు, అంతే వెళ్ళాలి. తక్కువ వెళ్ళిందంటే లెక్క, రికార్డు ఉంటుంది, ఎవిడెన్స్. ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి అంశం. దాన్ని తేల్చేటటువంటి పనిలోనే ఉన్నారు. అంటే ఎవిడెన్స్ ఇంకా సేకరించే పనిలో ఉన్నారా? ఎవిడెన్స్ ఆల్రెడీ దొరికితే ఈ పాటికి ఈనాడు జ్యోతిలో ఫోటోలు లెక్కలు వచ్చాయి కదా. అది ప్రధానమైనటువంటిది. ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు. అంటే ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఎలాగా అన్నది వాళ్ళకు ఒక పిక్చర్ వచ్చిందట. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫాలో అప్ చేస్తారట వీళ్ళు. మరి టీడీపీ వాళ్ళు సేకరించి ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటి సార్? మేమంతా ఎవిడెన్స్ సంపాదించేసాం, ఇచ్చేసాం, అమిత్ షా కూడా ఇచ్చామని చెప్పి. ఇదే అంటే ఇప్పుడు వాళ్ళది ఎట్లా ఉంటుందంటే ఒక రిప్రజెంటేషన్ లాగా ఉంటుంది. ఎవిడెన్స్ ఉంటే కనుక కేసు పోలీసులే కట్టేసి తీసుకొచ్చి లోపల వేసేవాళ్ళు కదా, ఎందుకు చేయలే? బేసిక్గా ఇప్పుడు అక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు కేజ్రీవాల్తో కంపేర్ చేసి చూపెట్టారు. కేజ్రీవాల్ ఏం చేశాడు? ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ప్రైవేట్ మద్యం దుకాణంగా మార్చాడు. అందువల్ల కుంభకోణం అంటారు. ఇక్కడ ఆ పని చేసిన తెలుగుదేశం ప్రభుత్వం. వాస్తవంగా ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ప్రైవేట్గా మార్చి ఇవాళ బెల్ట్ షాపు, లేకపోతే కనుక పర్మిట్ రూమ్లో, లేదా అడ్డదిడ్డంగా జరుగుతున్నటువంటిది ఇప్పుడు గవర్నమెంట్లోకి వస్తే ఎట్లా తినాలి అంటే డిస్టిలరీస్ నుంచి తినాలి, లేదా వీళ్ళు పత్రికల్లో రాసినట్టు
ఇలాగ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 25,000 రూపాయలు రావాల్సి ఉంటే 15,000 రూపాయలు గవర్నమెంట్కి వేయాల్సి ఉంటే 10,000 వేసి 5,000 తినాలి. ఇది కానీ ఇక్కడ రికార్డు కనబడిపోతుందిగా. 15,000 రూపాయలు ఇట్లా 10,000 రూపాయల మందు మాకు తెచ్చిచ్చారు, మేము 25,000 రూపాయలకి అమ్మాం అనేది రికార్డు కనబడుతుంది కదా. ఆ రికార్డు తెలియకుండా మేనేజ్ చేశారంటే అది గ్రౌండ్ లెవెల్లో షాపుల నుంచి వాళ్ళందరూ విట్నెస్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాంకుకి ఆ రోజున అంటే మళ్ళీ ఎవరితోనో మాట్లాడి ఇచ్చే స్టేట్మెంట్ కుదరదు. ఆ డబ్బులు బ్యాంకులో ఆ రోజున వేసింది అంతే వేసారా తక్కువ వేసారా అనేది తెలియాలి. ఇది ప్రొవిజన్. ఇక డిస్టిలరీస్ నుంచి వచ్చింది. డిస్టిలరీస్ లంచాలైతే ఏం రావాలి, వాళ్ళు నేనే ఇచ్చాను డబ్బులు అని చెప్పాలి, ఎలా ఇచ్చామనేది చెప్పాలి, ఎందుకు ఇచ్చారనేది చెప్పాలి. అంటే డిస్టిలరీలకు కూడా ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, డిస్టిలరీస్ ఆన్లైన్ ట్రాన్సాక్షనే జరుగుతుంది వీళ్ళు గవర్నమెంట్గా ఇచ్చే డబ్బులు. కానీ అంటే రికార్డులో ఒక 450 రూపాయలు రాశారు అనుకుందాం, డిస్టిలరీకి ట్రాన్సాక్షన్ చేసింది 450 ఉందా లేదంటే అందులో 300 ఉందా, 150 రూపాయలు తగ్గిందా, ఈ లెక్కలు అంటే ఆధారాలు ఏ రోజుకు ఆ రోజు క్యాష్ ఇచ్చేసారు డిస్టిలరీస్కి. వీళ్ళు ఇప్పుడు అంటున్న పాయింట్ ఏంటంటే డిస్టిలరీస్కి క్యాష్ ఇచ్చారు, ఆ క్యాష్లో నుంచి వాళ్ళు తీసుకున్నారు. అది నిజమైతే కనుక డిస్టిలరీస్ వాళ్ళు చెప్పాలి, అయ్యా నాకు ఇంత క్యాష్ వచ్చింది, నాకు రోజుకో 10 కోట్లు డబ్బులు వచ్చేది, ఆ 10 కోట్లో 2 కోట్లు కసిరెడ్డి వచ్చి తీసుకుపోయేవాడు, ఆ డబ్బులు తీసుకెళ్ళి అట్టిచ్చాడు నాకు తెలియదు అంటే, ఏమయ్యా ఇట్లా డిస్టిలరీ ఆయన చెప్పాడు, ఆయన పేరేంటి ఎస్పీవై రెడ్డి వాళ్ళు చెప్పారు, మాగుంటోళ్ళు చెప్పారు, లేకపోతే కనుక అతని పేరేంటి పుట్టా సుధాకర్ యాదవ్ వాళ్ళు చెప్పారు, ఎందుకంటే వాళ్ళది కూడా ఉంది డిస్టిలరీ, అయ్యన్న పాత్రుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళది కూడా డిస్టిలరీ ఉంది. ఇట్లాగా వీళ్ళందరూ డిస్టిలరీస్ ఉన్నాయి. ఆ డిస్టిలరీస్ యజమానులు మాకు ఇట్లా చెప్పారు, మీకు క్యాష్ ఇచ్చారట అని చెప్తే అప్పుడు ఆ క్యాష్ కసిరెడ్డి పట్టుకుపోయాడు. ఆ పట్టుకుపోయినటువంటి కసిరెడ్డిని ఇప్పుడు మేము పట్టుకుంటున్నాం. ఇప్పుడు కసిరెడ్డికి అది చెప్పాలి, డిస్టిలరీ వాడు రాసి ఇచ్చాడా నువ్వే తీసుకున్నావట కదా అని. అప్పుడు కసిరెడ్డి అయ్యా క్యాష్ నేను తీసుకెళ్ళిన మాట వాస్తవమే, ఆ క్యాష్ని తీసుకెళ్ళి ఇట్లా బంగారం కొన్నాను ఏదో జ్యువెలరీ షాప్లో, ఆ కొన్న బంగారం బిస్కెట్లు తీసుకెళ్ళి నేను ఆయన పేరేంటి మిథున్ రెడ్డికి ఇచ్చాను, మిథున్ రెడ్డి క్యాష్ని తీసుకెళ్ళి జగన్కి ఇచ్చాడా బంగారాన్ని మరి జగన్ ఏం చేసుకున్నాడు నాకు తెలియదు అని చెప్పాలి. లేదా క్యాషే తీసుకెళ్ళి మిథున్ రెడ్డికి ఇస్తే మిథున్ రెడ్డి హవాలా, అప్పుడు మిథున్ రెడ్డిని అడుగుతారు, కసిరెడ్డి చెప్పాడు క్యాష్ నీకు ఇచ్చారట కదా అని. మిథున్ రెడ్డి అబ్బాయి నాకు క్యాష్ ఇవ్వలేదండి అంటే, లేదు బంగారం ఏమైనా ఇచ్చారా అని అడుగుతారు. అబ్బాయి నాకు లేదండి అంటే, లేదని చెప్పి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన లేదండి నాకు ఇచ్చిన మాట వాస్తవమే కానీ జగన్కి ఇచ్చానని ఈయన చెప్పాలి. ఇవన్నీ ప్రస్తుతం ఊహాజనితం, ఏది వాస్తవ రూపం దాల్చాల. డిస్టిలరీస్ వాళ్ళ చేత చెప్పించే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ ఉన్న అంటే ఇప్పుడు డిస్టిలరీలు వాళ్ళు అప్రూవల్ గా అది డిస్టిలరీస్ వాళ్ళు అప్రూవర్గా మారి వాళ్ళ మీద నీళ్ళు ఏ కేసులు పెట్టరు. దానికి బదులుగా వాళ్ళకి ఒక సమస్య ఏమొచ్చిందంటే, డిస్టిలరీ వాళ్ళు ఈ మాట చెప్తే అంటే వాళ్ళకి ₹1 కోటి డబ్బులు వస్తే 80 లక్షలు 70 లక్షలోనే లెక్క చూపెట్టారు గవర్నమెంట్ కంటే, దానికే పన్ను కట్టారంటే వీళ్ళకి 30 లక్షలు ఎంత ఖర్చు ఇచ్చారంటున్నారు కదా, ఆ ఇచ్చిన డబ్బుల మీద కూడా పన్ను వాళ్ళు కట్టాల్సి వస్తుంది రేపు పొద్దున, ప్లస్ ఈడీ సిబిఐ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి వాళ్ళు సిద్ధపడేటట్టయితే ఇష్యూ నడుచుద్ది. లేదా ఆ పన్ను డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్లస్ ఆ రేపు పొద్దున రాబోయే ఆ కేసుల డబ్బులు ఏవైతే ఉన్నాయో అది తెలుగుదేశం ఖర్చు పెట్టుకుంటాను తెర వెనక నుంచి అంటే అప్పుడు చేస్తారు. లేదా ఇవాళ రోజున మీరు మాకు ఇవ్వాలి కదయ్యా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తింటారు కదా లంచాలు, మీరు మాకు ఇవ్వాల్సింది బాటిల్కి ఎంత అని చెప్పి ఇవ్వాలి కదా, ₹50 ₹100 రూపాయలు, దాంట్లో మాకు ₹30 తగ్గించుకునేమన్నా 30 మీరు తీసుకోండి అని వీళ్ళకి ఇవ్వాలి. రేపు అప్పుడు వచ్చాక జగన్ వచ్చాక మళ్ళీ ఆ ₹30 అతను కేసు పెడతాడనమాట. ఇది నడిచేది ఇక్కడ. కానీ ఈ కేసులో కీలక వ్యక్తి అయితే కసిరెడ్డి విచారణకు వస్తే లేదంటే పోలీసులు దొరికితే ఆయన నోరు విప్పితేనే ఇదంతా జరుగుద్ది. కసిరెడ్డి తప్పుకున్నారా లేదంటే ఎవరైనా తప్పించారా అనేది కూడా ఒక ప్రశ్న. ఆల్రెడీ టీడీపీ కూడా ఆరోపిస్తోంది, కొంతమంది అధికారులు కావాలని ఆయనకి ముందుగానే చెప్పి ఆయన తప్పించారు అని. అసలు దేశంలో ఉన్నాడా లేదా అని కూడా ఒక డౌట్. అతను అమెరికా సిటిజన్ ఏదో ఉందంట అతనికి, అక్కడే ఎన్ఆర్ఐ, అక్కడ వ్యాపారాలు ఉన్నాయి అతనికి. బేసిక్గా అతను ఆల్రెడీ మంచి ఇండస్ట్రియలిస్ట్ అట, ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ బ్యాచ్ అట, బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయట. అతని ఇప్పుడు ఏమంటున్నాం మనం, నామ్స్ ప్రకారం అయితే ఇదిగో సోన్సో క్యాష్ నీ దగ్గరకు వచ్చిందని మాకు సోన్సో వాళ్ళు చెప్పారు, ఇందుకోసం నువ్వేంటి అని చెప్పి అడగాలి. కసిరెడ్డి ఏం చెప్తాడు, ఆడ అమ్మకి చెప్తున్నాడు అంటాడు.
అంతేగాని ఏం చెప్తాడు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే అతని వ్యాపారానికి సంబంధించిన కాగితాలని పట్టుకొస్తున్నారు. ఆ వ్యాపారంలో ఏమన్నా లోపాలు ఉన్నాయేమో ఎతుకుతున్నారు ఇప్పుడు టీం. వెతికి అందులో లోపాలు ఉంటే గనక అదిగో అదంతా మద్యం సొమ్మే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వ్యాపారస్తులు ఎవడు ఆన్ రికార్డులో ఎక్కడా తేడా చేసుకోడు. పేపర్లలో ఇట్లా వచ్చే డబ్బులకు సంబంధించి అసలు రాసుకోరు అందులో. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఏదన్నా ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఈ డబ్బులన్నీ ఇట్లా క్యాష్ ఆ కంపెనీలోకి వచ్చినట్టు రాయాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అవినీతి జరగలేదని మనం పిచ్చితనంగా సర్టిఫికెట్లు ఇయ్యం. కానీ క్యాష్ వచ్చిందని ఎవ్వడూ ప్రూవ్ చేయలేడు. పట్టుకోవాల్సింది క్యాష్. క్యాష్ పట్టుకోకుండా నువ్వు ఎంత తిన్నావు అని చెప్తే నువ్వు ఏ ఆధారం చూపెట్టినా రేపు వాడు ఫేక్ అంటాడు. కోర్టుకు వెళ్ళి ఫేక్ అంటాడు. కోర్టుకు కూడా ఈ కాగితాల ఆధారంగా అయి ఉంటే కనుక ఎప్పుడో ఉరేసేయాలి చాలామందిని. అదేది 2G కుంభకోణం కేసులో ఏకంగా ఆడే కాగోళ్లే చెప్పారు ఏమని, ఇది 100 రూపాయలు రావాల్సిందని అతను 40 రూపాయలకే ఇచ్చాడని. దాని ఆధారంగానే కేసు పెట్టారు. కోర్టు ఏమంది, నువ్వు లెక్కేసావయ్యా 100 రూపాయలు 40 రూపాయలకే ఇచ్చాడని. ఆ తర్వాత వేలం ఎత్తే 45కి కూడా ఎవడికి తీసుకోలేదు. చివరికి వేలంలో కూడా 45 రూపాయలకే పోయింది. అట్టంటప్పుడు ఇక అతను తినడం ఎక్కడుంది అని కేసు కొట్టేసింది 2G కుంభకోణం. కానీ దాని కారణంగా రాజకీయ కారణంగా ఒక టర్మ్ పోయింది డిఎంకే అధికారంలోకి రాకుండా. కానీ మళ్ళీ ఎన్నో రాజ్యాల మూలంగా జయలలిత మళ్ళీ వచ్చింది, గాలమ్ముకు బతికారు వీళ్ళు అని చెప్పేసి. అట్లా ఇది రాజకీయంగా పనికి రావాలనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే కాగితం ఆధారంగా ఏం కాదు, క్యాష్ నీళ్ళు ఏం పట్టుకోలేరు. క్యాషే తీసుకుని వీళ్ళు దొరికేటట్టు పెడతాడు ఎవడన్నా బేసిక్గా. అసలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందంటేనే అక్కడ ఏదో జరుగుతుందని కూడా. కాబట్టి లేదంటే క్యాష్ పరంగా ఏముండదు అక్కడ. క్యాష్ని పట్టుకోగలిగితేనే కేసులో నిలుస్తుంది ఇది. ఇదివరకు చంద్రబాబు గారికి సంబంధించిన కేసులో క్యాష్ కూడా పట్టుకున్నారు కదా, అయినా కేసు ఏం కాదు. ఇప్పుడు వీటిలో ఏమవుతుంది అనేది చూడాలి. కసిరెడ్డి తర్వాత ఒక రకంగా కీలక వ్యక్తి విజయసాయి రెడ్డి అయ్యారు. ఎందుకంటే ఆయన పేరు ఆయనే చెప్పారు కాబట్టి. ఆయన కూడా అంతా ప్రిపేర్ అయ్యారు, విచారణకు వెళ్దాం అనుకున్నారు. శుక్రవారం రమ్మంటే లేదు గురువారమే వస్తా అన్నారు. కానీ చివరి నిమిషంలో ఎందుకు ఆయన విజయసాయి రెడ్డి ఇందులో ఏ పాత్ర లేదు. వీళ్ళు విజయసాయి రెడ్డిని నిందితుడిగా చేర్చుంటే ఫస్ట్ ఏమో పేపర్లలో నిందితుడిగా రాశారు విజయసాయి రెడ్డిను మిథున్ రెడ్డి అని. తర్వాత ఆయన ఎప్పుడైతే నాకేం సంబంధం అది కసిరెడ్డి ఏదన్నా ఉంటే కనుక ఆ కర్త కర్మ క్రియ అతనే అయి ఉంటాడు అని అనగానే ఇతని సాక్షిగా పిలిచారు. ముందు పేపర్లో నిందితుడిని చేశారు. అంటే ఆయనే లిక్కర్ స్కామ్ జరిగిందని ఆ రోజే నిర్ధారించేసినట్టు. అలాగేదండి, ఆ విషయాలకు సంబంధించి ఆయన అడుక్కోండి అన్నాడు. ఆయన నిర్ధారించేది ఏంటి? లిక్కర్ స్కామ్ అలాగేదండి. ఇప్పుడు వీళ్ళు కుంభకోణం అంటారు. కుంభకోణం అంటే ఓకే, అదే కుంభకోణం అయితే కనుక దాంట్లో వాళ్ళని చూసుకో అని చెప్పాడు ఆయన అడుగనేది. ఆయన పదజాలం దగ్గర తేడా ఉంది. కుంభకోణం జరిగిందని ఆయన ఏం సర్టిఫికెట్ ఇలా. ఒకవేళ లిక్కర్ కుంభకోణం అనేది ఏంటిది కనుక వాళ్ళని అడగండి, అతన్ని అడగండి. అంటే ఏ యాక్టివిటీ ఎవరెవరు చూశారో విజయసాయి రెడ్డికి తెలుసు కాబట్టి ఆయన ముక్క చెప్పాడు. మరి అదే నిజమైతే ఇప్పుడు విజయసాయి రెడ్డి అని నిందితుడని ఇంతకుముందు అన్నోళ్ళు ఇప్పుడు సాక్షిగా ఎందుకు పిలుస్తున్నారు? విజయసాయి రెడ్డిని నిందితుడిగా పిలవాలి కదా నోటీస్ ఇచ్చి, మరి సాక్షిగా ఎందుకు పిలుస్తున్నారు? మొన్నటిదాకానేమో పత్రికలు జడ్జిమెంట్ ఇచ్చేసినాయి విజయసాయి రెడ్డే కేవీ రావును బెదిరించాడని, విజయసాయి రెడ్డే లెక్కర్కి డబ్బులు కలెక్ట్ చేశాడని. ఆయనేం పాపం ఆయనకు 2 ఇళ్ళు ఉంటాయి అమ్ముకుని రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చుకున్నాడు ఆయన 45 కోట్లు 50 కోట్లు. జగన్ సీట్ ఇచ్చాడు కానీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చాడు ఆయన. 2 ఇళ్ళు ఉంటే 2 అమ్ముకున్నాడు. ఆ 2 జగన్ వల్ల వచ్చినాయి కాదు, ఆయన ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు వచ్చినాయి. చెన్నైలో ఉన్న ఇళ్ళు కొన్నది కూడా శేఖర్ రెడ్డి అనే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉన్నాడు కదా, ఆయన కొన్నది అది 45 కోట్లు. అంటే ఆయనేమో అది అమ్ముకుని చేసుకుంటే ఆయన కోట్లు సంపాదించేసాడు దీంతో అని చెప్పి. ఇప్పుడేం లేదు జగన్ ఉన్న మిథున్ రెడ్డి సంపాదించి ఉంటాడు దాంట్లో ఈయనకి తెలుసు అంటే మరి ఎట్లా లెక్కలోకి వచ్చింది ఇప్పుడు అకస్మాత్తుగా ఎట్ట మారిపోయింది? అంటే సీపోర్టు వ్యవహారంలో ఈయన లాగారు కాబట్టి లిక్కర్ అంశం బయటకు తీసుకొచ్చారు విజయసాయి రెడ్డి. మీరు మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసుకుంటున్నారు. అప్పటికే 10 కుంభకోణాలు రాసేశారు
ప్రతి దాంట్లో విజయసాయి రెడ్డి పేరు రాసేసారు. ఆహా. రాసినప్పుడు ఓకే, ముందే సీపీలో prepared కోర్టు అంతా. దానికి పిలిచారు. పిలిచిన తర్వాత ఓ జర్నలిస్ట్, వీళ్ళ అనుకూల జర్నలిస్టే అడిగాడు, మీ మీద లెక్కర ఆరోపణ కూడా వచ్చిందని. సీపోర్టు ఆయన ఏమని చెప్పాడు, అదే ఈయన చెప్తున్నటువంటి ఆ విక్రాంత్ రెడ్డి వాళ్ళ నాన్న అయినటువంటి సుబ్బారెడ్డి, నాన్న మావగారు సుబ్బారెడ్డిను వెళ్ళి ఉండేదే ఆ రావింట్లో. ఆ రావింట్లోనే అమెరికాలో ఉండేది, ఎప్పుడు కూడా ప్యాలెస్లోనే ఉంటాడు. వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకుని మధ్యలో నాకేం సంబంధం అని అడిగాడు ఆయన. మరి ముందేం రాశారు, అందులో విజయసాయి రెడ్డి ఆడిటర్లను కూడా పెట్టాడు. ఆడిటర్ చేత విజయసాయి రెడ్డి పేరు చెప్పించారు వాస్తవంగా. దాంట్లో ఆడిటర్ మిమ్మల్ని ఎవరు రెఫర్ చేశారని అడిగారు ఆడిటర్ని. విజయసాయి రెడ్డి రెఫర్ చేశారని చెప్పారట సీపోర్టు వ్యవహారంలో. అది విన్నటువంటి విజయసాయి రెడ్డి కోపం వచ్చింది, ఆ వీడియో విని. అందుకని బయటికి ఆ కోపం మీద వచ్చినప్పుడు ఇది అడిగితే అయితే కసిరెడ్డిని అడగండి అని చెప్పాడు ఆయన. అది జరిగిన వ్యవహారం. కానీ కానీ అంటే నిన్న ఎందుకు హాజరు కాలేదు, చివరి నిమిషంలో నడుస్తుంటాయి. అంటే వీళ్ళు పిలిచిన డేట్లు కాదు, ఓ రోజు ముందు అన్నది పేపర్లు రాసినాయి. ఆయన చెప్పాడో లేదో మనకు తెలియదు. ఓ రోజు ముందు వస్తే ఏంటి, వెనక వస్తే ఏంటి, ఆయనే ముందు వస్తానని అదే పేపర్లో రాశారు. ఆయన నోటితో అయితే ఏం చెప్పలేదు కదా, ఆయన అయితే ట్వీట్ చేస్తాడు కదా, ట్వీట్ ఏం చెప్పలేదు కదా, ఆయన ఏదైనా ట్వీట్ చేస్తాడు కదా. పేపర్లు రాసేసినాయి, తర్వాత ఆయన రాలేదని కూడా వాళ్ళే రాశారు. కానీ ఒకటిసారి లిక్కర్ స్కామ్లో కింద ఒక కోటరీ ఏమన్నా జగన్ ఇరికిస్తోందా అంటే ఒకసారి రెండో కోణం మాట్లాడుకుంటే మనం కింద ఒక కోటరీ ఏమన్నా జగన్ ఇరికిస్తోందా, లేదంటే వీళ్ళ వల్ల జగన్ ఇరికిచ్చేదే ఉంది. ఇప్పుడు జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. ఇరికిచ్చేదే ఉంటుంది. వాడు డబ్బులు తినేసి జగన్ పేరు చెప్తాడా? జగనే తిని ఉండాలి కదా ఏదైనా, లేకపోతే జగన్కి తెలియకుండా ఉంటుందా ఏదైనా జరిగితే? అసలు ముందు కేసు ఏం తేలకుండానే మనం కుంభకోణం చేసేసాడని చెప్పేస్తున్నాం. ఇదివరకు జగన్ సంస్థలో పెట్టిన పెట్టుబడులకి జరిగిన గొడవే ఇక్కడ కూడా. ఇక్కడ వీటిలో ఉండేది ఏంటి, ఇవన్నీ ఈ డిస్టిలరీస్ అన్నీ ఎవరి, ఎస్పీవై రెడ్డి ఒకప్పుడు వైసీపీ తరపున గెలిచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబం, పుట్టా సుధాకర్ యాదవ్ వాళ్ళ అబ్బాయి మహేష్ యాదవ్, వాళ్ళెవరు తెలుగుదేశం ఎంపీ. ఆయన ఒకప్పుడు టీటీడీ చైర్మన్గా చేశాడు పుట్టా సుధాకర్ యాదవ్ వచ్చి. అదే మాగుంట ఎవరు, టీడీపీ ఎంపీనేగా ఇప్పుడు. అలాగే అయ్యన్న పాత్రుడోళ్ళు సంబంధించిన డిస్టిలరీ అయ్యన్న పాత్రుడు ఎవరు, వాళ్ళ అబ్బాయి ఎవరిదో అనుకుంటుంది. ఇవన్నీ వెళ్ళయ్యే కదా. మరి జగన్ అప్పుడే ఎట్లా తినగలిగాడు వీళ్ళందరినీ? నిజంగా తను అనుకుందాం తిన్నప్పుడు. ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలి, వేరే డిస్టిలరీస్ నుంచి తీసుకోవాలి కదా. అదే కదా, అప్పుడు కుంభకోణం జరగదు కదా, కుంభకోణం అయినా బయటపడదు కదా. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, తినలేదు అని చెప్పడం అమాయకత్వం. అప్పుడు తినుంటారు, ఇప్పుడు తినుంటారు. ఓ దొంగ ఇంకో దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, అది ఇప్పుడు గొడవ. ఇప్పుడు దొంగతనం చేస్తూ అప్పుడు దొంగతనాన్ని పట్టుకుంటున్నారు, అది. కానీ ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డి గారు ఏమైనా అప్రూవర్గా మారే అవకాశం ఉంటుంది. చూడాలి, ఆయన అప్రూవర్గా మారితే వీటెట్లో ఉంది నా బొంద. ఈ కేసులు మళ్ళీ రేపు పొద్దున్న 4 పోతాయి, దేనికి పనికిరావు. ఆయన అప్రూవర్గా మారాలి అంటే జగన్ మీద అయితే ఆయనకు విపరీతమైన కోపం ఉంది. ఎందుకు అంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీని నమ్ముతున్నాడు జగన్ కానీ భారతి గారు కానీ. ఎవరయ్యా ఆ కోటరీ అంటే ఏదో 3-4 పేర్లు ఉన్నాయి అక్కడ, ఆయన పిఎల్గా చేసేవాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు అనేటటువంటి. ఇంకోటి జగనే స్వయంగా తనకు పదవులు ఇవ్వటం, మళ్ళీ తీసేయడం, ఇవ్వడం తీసేయడం. ఇవ్వడమేమో జగన్ ఇస్తుంటే, ఇప్పించిందేమో భారతి అయితే తీసేపిస్తోందేమో ఈ కోటరీ. పైగా అదేమంటే అప్పుడు ఏదో ఒక జోక్ కూడా వేసాడు జగన్, ఇది ఆయన వయసు అయిపోయింది, ముసలోడు అయిపోయాడు కదా, అందుకని వీళ్ళకి ఇస్తున్నానని. అది బాగా హర్ట్ చేసింది తన్ని. ఆ కోపం మీద ఉన్నాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని కనుక సరిగ్గా వాడుకుంటే, పాత కేసుల్లో అప్రూవర్గా మారిస్తే, ఇక్కడ ఒకటే, ఈ కేసు ప్రెషర్ ద్వారా విజయసాయి రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి పాత కేసుల్లో అప్రూవర్గా మార్పించే ప్రయత్నం జరుగుతోంది. పాత కేసుల్లో అప్రూవర్గా మారితే దస్తగిరిని వదిలేసినట్టు వదిలేస్తాం, జగన్ సంగతి మేము చూసుకుంటాం. ఇది అందుకోసం ఇది ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఒక అస్త్రంగా వాడుతున్నారంతే.
అంటే విజయసాయి రెడ్డి గారికి కోపం వచ్చింది కాబట్టి ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక కోటరీలో ఇరుక్కున్నారు జగన్ అనేది, లేదంటే విజయసాయి రెడ్డి భౌతవ్యానికి ఇప్పుడు ఇది ఏమన్నా బేసిక్ గా ప్రతి ఒక్కడి ఇవాళ చంద్రబాబు చుట్టూతా కోటరీ ఉండదా, లోకేష్ చుట్టూతా కోటరీ ఉండదా? కోటరీ అంటే ఎవరండి? చుట్టూ ఉన్నోళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దానికి ఉందనుకోండి, మిమ్మల్ని మన స్టాఫ్ని కోటరీ అంటారు, అంతే కదా. ఏముంది కోటరీ అంటే? చుట్టూ ఉండేవాడు. వాడిని పాపాత్ముని చేస్తాడు, అసలు ఏమనుకోలేక ఎవడికాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటాడు, లోకేష్ నిర్ణయం తీసుకుంటాడు. మనం చంద్రబాబుని కలవాలనుకున్నాం అనుకోండి, ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని అడగాలి, డైరెక్ట్గా మనం అడగలేం కదా. లోకేష్ని కలవాలనుకుంటే మధ్యలో ఉన్న వాళ్ళని అడగాలి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మధ్యలో ఉన్నోళ్ళు ఆయన అడుగుతారు, వదిలే సాయితో మనకి ఎందుకులే అన్నారు అనుకోండి, లోకేష్ వద్దు అన్నాడు అనుకోండి, కలవాలనుకోలేదు అనుకోండి, అప్పుడు మనం ఎవరిని తిట్టుకోవాలి? లోకేష్ని తిట్టుకోలేము. అంటే సార్ ఇందులో ఇక్కడ ఒక పాయింట్ చూడాలేమో, టీడీపీలో కూడా కోటరీ ఉంటుంది, అందులో కాదనలేము. టీడీపీలో కోటరీ విషయాల్లో కూడా అక్కడ చాలా రాజకీయాలు జరుగుతుంటాయి. కానీ కొంతమంది అంటే ఇప్పుడు యనమల కానీ అయ్యన్న పాత్ర కానీ ఇలాంటి కొంతమంది మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఇప్పటికీ బాబు వెంటే ఉన్నారు, ఎలా ఉన్నా సరే అనేది. అలాగే జగన్ వెంట మొదటి నుంచి ఉన్న వాళ్ళు మాత్రం ఉండలేకపోతున్నారు. ఒక మోపీదేవి కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది. అంటే ఈ కోటరీకి ఆ కోటరీకి ఆ వ్యత్యాసం ఉంటుంది. ఇదేంటంటే తెలుగుదేశం పార్టీ చాలా లాంగ్ స్టాండింగ్ పార్టీ, 45 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి, వాళ్ళు ఎదురు దెబ్బలు తినున్నారు కాబట్టి బాబుని నమ్ముకుంటేనే పని జరుగుతుంది అనేటటువంటి మెంటాలిటీ ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం. ఎందుకు లేవు గతంలో తెలుగుదేశంలో? అసలు తెలుగుదేశంలో చంద్రబాబు శాఖ ఆరంభమైందే తిరుగుబాటుతో. అంతకుముందు రేణుకా చౌదరి అడ్డం తిరగలేదా, నాదెళ్ల భాస్కర్ అడ్డం తిరగలేదా, నన్నపనేని రాజకుమారి వీళ్ళందరూ వ్యతిరేకించి గొడవ బయటికి రాలేదా? అనేక తిరుగుబాట్లు జరిగినాయి. చంద్రబాబు వచ్చాక ఇక తిరుగుబాట్లు జరగల అనుకోవడానికి లేదే. దేవేంద్ర గౌడ్ తిరుగుబాటు కాదు చేసిపోయింది బయటికి, లేకపోతే ఆ మధ్యన పోయినటువంటి 4 ఎంపీలు తిరుగుబాటు చేసి కదా పోయింది. కాకపోతే బయటికి పోతే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తాడు. బయటికి పోయినా కూడా లైక్ దేవేంద్ర గౌడ్తో ఇప్పుడు స్నేహమే ఉంటుంది. అట్లాగే రేవంత్ రెడ్డి బయటికి పోలా, స్నేహమేగా. కేసీఆర్ బయటికేగా పోయింది. అసలు తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది అందులో వచ్చిన గొడవల కారణంగా. చంద్రబాబు వచ్చిన తర్వాతనే కదా వీళ్ళు వెళ్ళిపోయింది. రేవంత్ వెళ్ళిపోయినా, లేకపోతే కేసీఆర్ అసలు పార్టీ బయటికి పోయింది ఎందుకు మరి? అందుకే కదా అసలు తెలంగాణలో తెలుగుదేశం వెళ్ళిపోయింది కదా కంప్లీట్గా లెక్కనైతే. మరి అక్కడ ఎందుకు లెక్కేసుకోవట్లే మనం? దానికోసం రాష్ట్రం వెళ్ళిపోయింది అక్కడ కోటరీ కోసం బేసిక్గా. కాబట్టి ఎవరు లెక్కాలది. ఇక్కడిది ఏంటి, జగన్ది కొత్త పార్టీ, 15 ఏళ్ళు అయింది. ఇందులో వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు. ఇంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు పోలేదా బయటికి? పోతుంటారు, వస్తుంటారు. ఇక్కడ ఏంటంటే జగన్ మీద అపరిమితమైన ప్రేమలు లేవు వీళ్ళకి, కమర్షియల్ కనెక్షన్సే ఉన్నాయి. ఆత్మీయ కనెక్షన్స్ మిథున్ రెడ్డి లాంటి వాడుకుంది, అవినాష్ రెడ్డి లాంటి వాడుకుంది, సజ్జల్ లాంటి వాడుకుంది. ఆ ఫీలింగ్ వాళ్ళనే వీళ్ళు కోటరే అంటారు. మరి జగన్ ఎవరిని నమ్మాలి? ఎమ్మెల్యేలు నమ్మితే అదే ఎమ్మెల్యేలు ముందు అదే విశ్వాసంగా ఉంటేనే కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన చెప్పేది, నేను చాలా విశ్వాసంగా ఉన్నాను, పనిచేశాను, నాకు అక్కడ సరైన ప్రాధాన్యత దక్కలేదు అనేది ఆయన ఓపెన్గా చెప్పిన మాట. ఆ విశ్వాసంగా పనిచేసే వాళ్ళని వదిలేసుకుంటున్నారా? అదేనేది విశ్వాసంగా పనిచేశానని నేను అనుకోవాలా, నా నాయకుడు అనుకోవాలా? ఎవరికాళ్ళు విశ్వాసంగానే పనిచేస్తారు. ఆ విశ్వాసంగా పనిచేస్తే ఈ పదం వస్తుందా? లెక్కర కుంభకోణం గురించి ఈ పదం రాదు కదా. విశ్వాసంగా పనిచేస్తే రాజీనామా చేస్తారా జగన్ దేశంలో లేనప్పుడు? కాబట్టి అక్కడ ఉన్నప్పుడు విశ్వాసంగానే పనిచేసి ఉండొచ్చు. వీళ్ళు ఏదో తప్పుడు మాటలు చెప్పు ఉండొచ్చు, జగన్కి నమ్ముండొచ్చు, అదే కదా కరెక్టే. కానీ దాన్ని ఎవరు కన్విన్స్ చేసుకోవాలి? ఇప్పుడు ఆ విశ్వాసమే అయితే కనుక జగన్కి వ్యతిరేకంగా అవుతుందా? బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా విశ్వాసం ఏముంటుంది? అది అంటే మార్పు కోరుకుంటున్నారు బయటకు వచ్చిన వాళ్ళు, తెలుసుకోవాలనుకుంటున్నారు లోపల ఏం జరుగుతుందో జగన్కి తెలియజెప్పాలనుకుంటున్నారు. ఏం ప్రయోజనం? మరి ఆయన తెలుసుకుంటారా? ఎందుకు మారాలి? బయటికి వెళ్ళి నువ్వు రాళ్ళు వేసేవాడిని చూసి ఎవడన్నా మారతాడా? బేసిక్గా బయటికి వెళ్ళి నువ్వు హితబోధలు చెప్తే వింటాడా ఎవడన్నా? సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఆయన అని జగన్ పక్కన పెట్టాడు అనడానికి ఆయన ఉద్దేశం ఏంటి? వీళ్ళందరి మూలంగాని. జగన్ ఆస్పెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఈయన విజయసాయి రెడ్డి నమ్మదగిన క్లోజ్ పర్సన్, కానీ అతను ఆలోచన ఎట్టుంటుంది? ఈయనేం బాస్ లీడర్ కాదు,
అయినా మనం 2 సార్లు రాజ్యసభ ఇచ్చాం, ఫ్లోర్ లీడర్ ఇచ్చాం, అంత పెద్ద పెద్ద పదవులు ఇచ్చాం, అలాగే అత్యంత సన్నిహితంగా పెట్టుకు తిరిగాం. కానీ మనకి అవసరమైన టైంలో వెనుబోడు పొడిచాడు కష్టంలో ఉన్నప్పుడు పార్టీ అనే ఆలోచన అతనికి ఉంటుంది. అంతే కదా. విజయసాయి రెడ్డి ఏమనుకుంటాడు, కష్టంలో ఉన్నప్పుడు ఒకప్పుడు 3 తరాల నుంచి వాళ్ళ కుటుంబంతో నేను స్నేహంగా ఉన్నాను, సన్నిహితంగా ఉన్నాను, నాకు ఇచ్చింది ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ పదవి, ఏముందని దాంతో ఒరిగి వచ్చేది నాకు, అయినా కూడా నేను పార్టీ కోసం రాత్రి పగల పనిచేశాను కదా, పనిచేసినటువంటి వాడు నన్ను పట్టించుకోలేదు ఆయన అంటాడు. ఇక దానికి ఏముంటుంది, ఇక భార్యాభర్తల సంబంధం లాంటిది. భార్య నేను రోజు టైం కొండి పెట్టాను, బాగా చూసుకున్నాను భర్తనని భార్య అనుకుంటుంది. నేను వారంలో 10 రోజులు 5 సార్లు 6 సార్లు హోటల్లో తిని వస్తున్నాను, ఇది ఆడ బాధ్యత ఉందని భర్త అనుకుంటాడు, స్విగ్గీ నుంచి తెప్పించుకుంటున్నానని. ఎవరిని తప్పనాలి ఇక్కడ? ఎవరి కాళ్ళే నేను ఎదురోళ్ళ పట్ల విధేయతతో ఉన్నానని అనుకుంటారు. వీళ్ళిద్దరిది భార్యాభర్తల సంబంధం. వీళ్ళిద్దరికీ వచ్చేటప్పటికి ఇప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినాయి, 3వ వ్యక్తుల ప్రమేయం చేరిపోయింది. పరిష్కరించుకోవాల్సింది వాళ్ళిద్దరూ, పరిష్కరించుకునే మనస్తత్వంలో ఇద్దరూ లేరు, 3వ వ్యక్తుల ద్వారా సాధ్యం. ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి ఒకటి సార్, ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ ఓడిపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని జగన్మోహన్ రెడ్డి ఊహించలేదా? అంటే మొన్నటి వరకు కూడా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, రాజ్యసభ ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఒక బాలినేని కానీ లేదంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి, ఇలాంటి వాళ్ళ నుంచి ఒక థ్రెట్ వస్తుంది, రేపొద్దున్న రాజకీయ భవిష్యత్తుకి ఇలాంటి వాళ్ళ నుంచి ఒక ఆటంకం వస్తుందని ఊహించలేదా? లేదంటే ఆ తరహా రాజకీయం ఆయన చేయలేకపోయారు? మెంటాలిటీ ఉంటుంది. చంద్రబాబు ఒక నాయకుడు వెళ్ళిపోతున్నాడు లేకపోతే వెళ్ళిపోబోతున్నాడు అంటే పట్టించుకుంటాడు, మనుషులు పంపిస్తాడు, తనే మాట్లాడతాడు, సామధాన భేదండోపాయాలన్నీ ప్రయోగిస్తారు. జగన్ అట్టా కాదు, అంటే బుజ్జగింపు అనేది ఒకటి జరుగుద్ది. జగన్ అట్టా కాదు, ఎవరి కోసం బుజ్జగించాలి? నాతో ఉన్నోడు నావాడు, నన్ను వదిలేసినోడు నావాడు కాదు, సింపుల్ అక్కడ అంతే. ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్కడిది. 23 మంది ఎమ్మెల్యేలు బతిలాడాడు. రఘురామకృష్ణరాజు బయటికి వెళ్ళిపోయాడు ఒకప్పుడు తిట్టి, మళ్ళీ వెనక్కి వస్తే ఇచ్చాడు, మళ్ళీ అదే రఘురామకృష్ణరాజు దెబ్బ కొట్టాడు. ఇంకెవరిని నమ్మాలి అతను? రఘురామకృష్ణరాజు తనని తిట్టి బయటికి వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, అయినా ఎంపీ ఇచ్చాడు, అయినా తను అనుకున్న పదవి రాలేదు కాబట్టి అదే జగన్ని దించేదాకా వెంటబడ్డాడు. మరి ఎవరి తప్పు ఇక్కడ? విజయసాయి రెడ్డికి మిగతా వాళ్ళందరూ పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డటువంటి వాళ్ళ కంటే కూడా విజయసాయి రెడ్డికి ఎక్కువ పదవి ఇచ్చానని జగన్ అనుకుంటాడు. విజయసాయి రెడ్డి ఏమనుకుంటాడు, నీతో పాటు 16 నెలల జైల్లో ఉన్నాను నేను, అట్లాంటి నన్ను నువ్వు పదవి మధ్యలో తీసేసావు, ఇదే నాకు తగిన విలువ ఇవ్వలేదు, రాజ్యసభ చైర్మన్గా ఇదే రాజ్యసభకు ఉంచేసి నన్ను ఉభయ సభలకు సంబంధించినటువంటి హెడ్గా ఉన్న నా పదవి తీసేసావు అని ఆయన అనుకుంటాడు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు గారిని గురించి అనుకోవట్లేదా, పదవులు మాకు రాలేదని? ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి అనుకోవట్లేదా, కష్టపడ్డ వాళ్ళకి పోయి 2-3 తీసుకున్నారని? కాకపోతే వాళ్ళు బయటకు వచ్చి గొడవ పడట్లేదు. అధికారం దిగినప్పుడు ఎదురు పవన్ కళ్యాణ్ నుంచి బయటకు పోలేదా? వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేయలేదా? చంద్రబాబు దగ్గర నుంచి బయటకు వెళ్ళిన సుజనా చౌదరి వీళ్ళందరూ కామెంట్ చేయలేదు అప్పుడు? కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో కామన్. కాకపోతే దాన్ని కేసుల వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది, చూడాలి ఏం జరుగుతుంది. అంటే ఈసారి ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నేర్చుకుంటారేమో గతంతో పోలిస్తే. ఇప్పుడు లెర్నింగ్ లెసన్ అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్, రెండవది అవతల బుద్ధి ఒక ఆస్పెక్ట్. ఎదుటిగుండా ఉండేటటువంటి వాడు ఎవడికి వాడు నేనే కరెక్ట్ అనుకున్నంత వరకు ఏది సెట్ కాదు. ఇక్కడ వైసీపీలో వచ్చేటప్పటికి ఏంటంటే ఆ మధ్యలో సవర తీసే యంత్రాంగం లేదు. రాజశేఖర రెడ్డికి అప్పుడు కేవీపీ లాంటి వాడు ఉండేవాడు మధ్యలో బుజ్జగించడానికి. చంద్రబాబు నాయుడు తొండెపు దశరథ జనార్దను, లోకేష్, లేకపోతే ఇంకొకళ్ళు 5-6 ఉంటారు ఒక టీం బుజ్జగించి రావడానికి. జగన్ దగ్గర అట్లాంటి టీం లేదు బుజ్జగించడానికి. అది ఆయన కూడా అటువంటి అవసరం లేదనుకుంటారు ఇప్పుడు జగన్ గారు కూడా అలా చేయాల్సింది. రెండో అంశం ఈ వారంలో సార్, గోశాలకు సంబంధించి అంటే ఫస్ట్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు తెర మీద తీసుకొచ్చారు, గోశాలలో ఎలా ఉంది పరిస్థితి ఏంటి, గోవులు ఎందుకు చనిపోతున్నాయి, అక్కడ పరిస్థితులు బాగాలేదని. తీరా చూస్తే మళ్ళీ సీన్ రివర్స్ అయిందా అంటే ఓకే, అంటే ఈ పదం వాడచ్చో లేదో నాకు తెలియదు కానీ అనవసరంగా కెలుక్కొని తెర మీదకే తెచ్చుకునే పరిస్థితి ఏమన్నా వైసీపీ నాయకులు ఆ విషయంలో వైఫల్యం చెందారా? ఒక అంశాన్ని వైఫల్యం అంటే నాకు అర్థం కాలే. చివరికి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక సవాల్ విసిరారు, ఆయన బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడ ఉన్నారు, రమ్మన్నారు, ఈయన వెళ్ళలేకపోయారు, నిరూపించలేకపోయారు, లోపల ఉందా లేదంటే ఎలాంటి ఆహారం పెడుతున్నారు,
ఈనాడే చదివినట్టున్నారు మీరు, సాక్షి కూడా చదవండాల్సింది. లేదు లేదు లేదు, రెండు చూస్తారు. దాంట్లో మీరు వెళ్ళలేకపోయారు అంటే ఎందుకు వెళ్ళలేకపోయారు? పొద్దున్నే 6ంటికే పోలీసులు అక్కడ నిర్బంధించేది, ఇంకెట్ వెళ్తాడు? పోనీ అధికార పక్షమే బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గరికి రావచ్చుగా. వాళ్ళు రాలేదు, నీకు దమ్ము లేదు, నేనే మీ ఇంటికి వచ్చానని చెప్పొచ్చుగా. అదే అన్నాను వాళ్ళ దాంట్లో ఇక్కడ ఇద్దరు కూడా ఇక్కడ ఏంటంటే వైసీపీ ఒక అంశాన్ని తెర మీదకి తేవాలనుకుంది. మిస్ అయింది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం చేయగాల్చుకుంది. అక్కడ దాన్ని రాజకీయం ఎందుకు చేయాలి అసలు? మరి అంతే కదా, నువ్వు ఎవడు సవాల్ ఇసరమన్నాడు నిన్ను? సవాల్ ఇసిరి ఏం నిరూపిస్తావు నువ్వు? నాకు అర్థం కాలే. గోశాలలో ప్రతి నెల గోవులు చనిపోయినాయని ఈవో చెప్పాడు, కాదని నువ్వేమంటావు? ఇంకా 45 43 చనిపోయినాయని ఈవోనే చెప్పాడు కదా, ఇంకేంది అక్కడ? 43 గోవులు అతను చెప్పింది 100 చనిపోలేదు, నిన్న 191 లిస్ట్ వచ్చింది ఏడాదిలో. 191 ఏం తక్కువ ఏంటి? ఏడాదికి 191 ఆవులు చనిపోవడం అంటే ఆధారాలతో సహా చూపెట్టాడుగా, ఇంకేం నిరూపించాలి అతను? గోవులు చనిపోలేదు అని స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు. చనిపోయినా ఇక్కడే ధృవీకరణ అయింది, ఈవో చెప్పేశారు, చైర్మన్ చెప్పేశారు. ఇందులో ఎవరు నష్టపోయినట్టు? రాజకీయంగా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఫైనల్గా మన కార్యకర్తల సంతుష్టీకరణకి తృప్తి పడింది తప్పించి దేవుడిచ్చిన ఒక చక్కటి అవకాశం. ఎప్పుడైనా సరే గోవుకి శ్రీనివాసుడికి చాలా సన్నిహిత సంబంధం ఉంటుంది. మీరు తిరుమల పౌరాణిక వృత్తాంతం ఏంటి? లక్ష్మీదేవి అక్కడ బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో, భూలోకానికి వచ్చి తపస్సు చేసుకుంటున్న సందర్భంలో ఆమెను వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు విష్ణుమూర్తి శ్రీనివాసుడిగా. అలా వచ్చినప్పుడు వకుళమాత దొరికేంత వరకు కూడా అతను ఎక్కడున్నాడు? అడవుల్లో తిరుగుతున్నాడు, అక్కడ తపస్సు చేసుకున్నాడు, ఇది అక్కడ కూర్చున్నాడు ఓ చోట. ఆయన అలాగే ఉండిపోవడంతో ఏది లక్ష్మీదేవిని తలుచుకుంటూ తను ఒక చోట అలా నీరసపడిపోయి ఉన్నప్పుడు చుట్టూతో పుట్ట వచ్చేసింది. అయితే అది దేవుడు అక్కడ ఉన్నాడని గ్రహించినటువంటి గోవు వెళ్ళి ఆ పుట్టలోకి రోజు పాలు వదిలిపెట్టేది. ఆ పాలే ఆహారంగా స్వీకరించాడు శ్రీనివాసుడు. అంటే గోవుకి శ్రీనివాసుడికి ఉన్న సంబంధం అంత పవిత్రమైంది, అంత పటిష్టమైనది. ఆ పాలు రోజు అక్కడ ఈ ఆవుల్ని మేతకు తీసుకొచ్చి వెళ్ళేటటువంటి గోపాలకుడు తీసుకువెళ్తున్నప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళాక పాలు పితుకుతానికి చూస్తే ఒక్క గోవులో మాత్రం రోజు పాలు రావట్లా. వారమైనా 10 రోజులైనా ఆ గోవు దగ్గర మాత్రం పాలు ఉండట్లా. అతనికి అర్థం కాల, ఎవరన్నా చాటుగా పిసుక్కుంటున్నారా అని ఆ గోవు మీదనే కన్నేసి ఉంచాడు. అలా కన్నేసినటువంటి సందర్భంలో ఆ గోవు వెళ్ళి ఈ పుట్ట దగ్గరన పాలు పోస్తోందని గ్రహించాడు. అప్పుడు ఆ గోవుని కర్రబెట్టి కొట్టబోతే శ్రీనివాసుడు లెగుస్తాడు, ఆ శ్రీనివాసుడికి దెబ్బ తగులుతుంది అక్కడ. అది గోవుని కొట్టబోయే ఒకటి గోహత్యా పాతకం, గోవుని హింసించిన పాతకం కింద అతను దెయ్యమైపోతాడు, శపిస్తాడు. అప్పుడు అయ్యా నేను గోపాలకుడిని, నాకు ఇంత విజ్ఞానం లేదు, నేను పెంచుకునే గోవు పాలు ఇట్లా వెళ్తుందని నేను ఇట్టగా ఫీల్ అయ్యాను, అర్థం చేసుకో స్వామి, నేనే తప్పు చేయలేదు అని చెప్తాడు. అప్పుడు నీకు తెలియచేసినా తెలియజేసినా తప్పు తప్పే, కానీ నీకు నేను భవిష్యత్తులో ఒక వరం ఇస్తున్నాను. కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికే దర్శనానికి వస్తారు, నేను ఇక్కడే ఉంటాను గోవిందుడిగా. ఎవరైతే మీ వంశం ఇక్కడ గోవులు సేవ చేసుకుంటుంది కాబట్టి ఆ గోవులకి గోపాలకుడికి మీ వంశానికి ప్రతిరోజు దర్శనం నీకే మొదటి దర్శనం అని చెప్పాడు, వరం ఇచ్చాడు స్వామి. ఇవాళకి కూడా పొద్దున్నే అర్చకులందరి దగ్గరికి, అంటే ఒక కాగడా పట్టుకుంటే అర్చకులందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేళతాళాలతో పొద్దున్నే తీసుకుని వచ్చేది గోపాలకుడు, తాళం తీసేది గోపాలకుడు. స్వామివారి తొలి దర్శనం బ్రాహ్మణుడైన అర్చకుడికి కాదు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవుడైన గోపాలకుడికి ఉంటుంది స్టిల్ నౌ. ఇది సంప్రదాయం. అంటే గోపాలకుడికి ఎంత సంప్రదాయం ఉంది, గోవుకి ఎంత విశేషత ఉంది, దేవుడి దగ్గర ఎంత గొప్పతనం ఉందో చూడండి. అంతటి ఇష్యూలో గోవుల్ని తెలుగుదేశం చంపుతోందో జనసేన చంపుతోందో అని చెప్పట్లేదు కదా, గోవులు చనిపోతేనే నిర్వహణ లోపం ఉంది అని వైసీపీ ఆరోపించింది. ఇక్కడ నీ నోటీస్కి రాలేదు, లేదా నీ దగ్గరకు వచ్చిన లిస్టులో 1000 అంశాల్లో ఇది ఒక ఇష్యూ అవుతుంది, నీకు తెలిసి ఉండకపోవచ్చు. నీకు తెలియగా నువ్వేం చేయాలి? క్రాస్ చెక్ చేస్తే ఇట్లా 190 గోవులు జరిపోయినాయి,
నెలకి 12, 15 చచ్చిపోతున్నాయి. అప్పుడు ఏం చేయాలి? నీకు తెలియదు కదా దాని గురించి. నువ్వేం చేయాలా? ఆ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు, లేదా వెటర్నరీ హాస్పిటల్ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఉంది వెటర్నరీ హాస్పిటల్. వాళ్ళని వెళ్ళి అదేంటో ఎంక్వైరీ చేసి ఏం చెయ్యాలో చెప్పండి అయ్యా అని నివేదిక అడిగితే సరిపోతుంది కదా. అప్పటి నుంచి ఆ గోవులకి తగిన ఏర్పాట్లు చేస్తే అయిపోతుంది కదా సింపుల్గా. ఇది ప్రొసీజర్, అడ్మినిస్ట్రేరియల్ ప్రొసీజర్. ఎందుకంటే ఇందులో కుట్రేం లేదు కదా, కుట్రతో గోవుల్ని ఎవరు చంపలేదు కదా. నేనంటోంది ఆ నిర్లక్ష్యం అనేటటువంటిది జరిగి ఉండొచ్చును. ఈవో నిర్లక్ష్యం అవ్వదు కదా, చైర్మన్ నిర్లక్ష్యం అవ్వదు కదా. అక్కడ పనిచేసే సిబ్బంది వాళ్ళని సస్పెండ్ చేస్తావు, వాళ్ళ ఉద్యోగులను తీస్తావు. కానీ అక్కడ ఏం జరిగింది? దానికి ఇన్ఛార్జిగా ఉండాల్సినటువంటి వెటర్నరీ హెడ్ ఎవరైతే ఉన్నారో హరినాథ్ రెడ్డి, అతన్ని మొన్న సస్పెండ్ చేసింది ప్రభుత్వం. తిరుపతి తొక్కిసలాట అప్పుడు ఆ క్యూ లైన్లకు ఇన్ఛార్జి అతనే. అతన్ని ఆ కారణంగా సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి పట్టించుకోవాలి వీళ్ళు. కానీ ఇదే హరినాథ్ రెడ్డి మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచారణ వేసింది. ఇదే హరినాథ్ రెడ్డి గతంలో నిర్లక్ష్యంగా వహించాడని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2020 సంవత్సరంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. అప్పుడు ధర్మారెడ్డి ఈవో, అప్పుడు చైర్మన్ కరుణాకర్ రెడ్డి కాదనుకుంటా, వైవి సుబ్బారెడ్డి అనుకుంటా. ఫస్ట్లో అయ్యింది ఎవరు చైర్మన్గా? వైవి సుబ్బారెడ్డి చైర్మన్. అప్పుడు ధర్మారెడ్డి ఈవో, అడిషనల్ ఈవో జవహర్ రెడ్డి. ఆయన పశుసంవర్ధక శాఖ డిగ్రీ అయింది, పశువుల డాక్టర్. ఆయన డాక్టర్ డిగ్రీ చదివారు, వెటర్నరీ డాక్టర్ ఆయన. ఆయనకి అదంతా తెలుసు అక్కడ విషయం. దాన్ని సెటరైట్ చేసి ఆ నివేదిక ద్వారా బాగు చేసింది ఆయన. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఆ టైంలో, అంటే అప్పుడు కూడా నిర్లక్ష్యం జరిగిందనే కదా. అప్పుడు ఈయన తీసేయబోయారు హరినాథ్ రెడ్డి. కానీ అక్కడ కూర్చున్న ప్రొవిజన్ ప్రకారం అతన్ని తీయడానికి లేదు, డైరెక్టర్ని ఉద్యోగం తొలగించడానికి లేదు. అందుకని నోటీస్ ఇచ్చి వదిలేశారు అతన్ని. అప్పుడు అతను ఆ తర్వాత బాగానే నిర్వహణ నడిచింది. మేబీ అప్పుడు కూడా చనిపోయి ఉంటే తెలుగుదేశం వాళ్ళు హైలైట్ చేసి ఉండాలిగా, చేయలేదుగా. అదే కదా ఇప్పుడు నిన్న చెప్పింది కూడా అదే కదా. వైసీపీ హయాంలో అప్పుడు వాళ్ళు సరిగ్గా ఈ ఫుడ్ అది సరిగ్గా పెట్టక, ఆహారం సరిగ్గా లేవు, కుళ్ళిపోయి పురుగులు పట్టే అనేది వీళ్ళు ఇచ్చిన క్లాస్. ఆధారం ఏంటి? నోటుతో స్టేట్మెంట్ కాదు కదా. వీళ్ళు 191 చనిపోయి రిపోర్ట్ ఉంది. అరే ఇవో ఆధారం అంటే నోటుతో ఏమైనా మాట్లాడచ్చు కదా. ఆయన నెయ్యి గురించి చిరొక మాట చెప్పారు. ఇప్పుడు రాజకీయాలే మాట్లాడుతున్నారు కదా, అధికారులు రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు అధికారిక విధుల గురించి మాట్లాడుతున్నారు. అది విచిత్రం. రాజకీయ నాయకులు ఏమో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు, అడ్మినిస్ట్రేటర్లు ఏమో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది మన రాష్ట్రానికి పట్టిన అదృష్టం అది. ఇప్పుడు పాయింట్ ఏంటి? అక్కడ లిస్ట్ ఉంది ఇక్కడ 191. అప్పుడు ఏడాదికి ఎన్ని చనిపోయినాయి? నువ్వు కంపారిజన్ ఏం చేయాలా? 2014 నుంచి 19 దాకా ప్రతి నెల ఇన్ని గోవులు చనిపోయినాయి. అప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ల ప్రకారం చెప్పిన రిపోర్ట్ ఇది. 2019 నుంచి 24 మధ్యలో ఇన్ని గోవులు చనిపోయినాయి ప్రతి నెల. అప్పుడు చెప్పిన లిస్ట్ ఇది. కారణాలు 24 తర్వాత చనిపోయిన గోవుల సంఖ్య ఇది. అది 14-19లో మాతో పోల్చుకుంటే ఎక్కువ గోవులు చనిపోయింది వీళ్ళ హయాంలోనే. లేదు 24 తర్వాత మా హయాంలో చనిపోయిన 191 గోవులతో కంపేర్ చేస్తే అప్పుడు 250 ఏడాదికి చనిపోయేవి. ఇది లెక్క. ఇది కదా చూపెట్టాల్సింది నువ్వు. అది అడ్మినిస్ట్రేటివ్గా ఆన్సర్ చేయడం అంటే. ఈవెన్ పోనీ పొలిటికల్గా ఆన్సర్ చేయడం. అది మానేసి అప్పుడు పురుగులు అన్నం తిందంట, సరిగ్గా పెట్టలేదట. ఎస్, ఆ నివేదికే వీళ్ళు చెప్తున్న నివేదిక. వీళ్ళు చెప్పిన ఈ పురుగుల నివేదిక ఏదైతే ఉందో, ఈవో చెప్పిన నివేదిక, లేకపోతే నా బుజ్జిలో వీళ్ళందరూ చెప్పింది, అసలు దాని మీద దర్యాప్తు చేయించే నివేదిక తీసిందే వైసీపీ గవర్నమెంట్ అంటే. అప్పుడు ఆ నివేదిక తీసిందే వాళ్ళు. తీసిన తర్వాతనే చర్యలు తీసుకున్నారు. 20లో అది 21 నుంచి దాని రూట్ మార్చారు సెటరేట్ చేసి. అంటే అది నిజం. అంతకుముందు ఎవరున్నది? 19 దాకా. 20లో వచ్చిన తర్వాత వీళ్ళ చేతికి రాగానే రిపోర్ట్ తీసుకున్నారు, ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు అదే కదా వీళ్ళు కూడా చేయాల్సింది. నేను చెప్పింది అదే. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. వీళ్ళెవ్వరూ వైసీపీ అయినా లేకపోతే జగన్ అయినా చంద్రబాబు అయినా గోవులను ఏమైనా హత్య చేయమంటారా, లేకపోతే నిర్లక్ష్యంగా ఉండమంటారా? ఈవోలు చైర్మన్లు ఏమైనా చంపమంటారా? లేదు కదా. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆన్సర్.
మొదట చైర్మన్ గారు చెప్పింది కరెక్ట్. అవును చనిపోతుంటాయి గోవులు అన్నాక అని. కాబట్టి ఇతను దూడలు అన్నాడు. ఎస్, దూడలు కూడా చనిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంటారు కాన్పు టైంలో వచ్చే అనారోగ్యాల వల్ల చనిపోతుండొచ్చు. ఆ లెక్క చెప్పండి. అది ఇక్కడ అసలు అంశం నుంచి రాజకీయం చేశారు తప్పించి నిజమైన మీరు ధర్మ ప్రకారం ఏం చేయాలి? దేవుడు మీకు ఇచ్చిన ధర్మం ఏంటి? ఆ గోవులు జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి చెయ్యండి. ఇప్పుడైనా ఆ రాజకీయం వదిలేసి. అంతే కదా, వైసీపీ ఆరోపించింది రాజకీయమే. అంతకుముందు కూడా తెలుగుదేశం కూడా వీళ్ళ మీద అట్లాగే ఆరోపణలు చేసింది. మరి దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం మానేస్తే ఇక్కడ ఏంటంటే హిందువులే నష్టం చేస్తున్నారు, ప్రభుత్వాలే నష్టం చేస్తున్నాయి. ఎందుకంటే దేవుళ్ళని రాజకీయాలకు వాడుకోవడం ద్వారా ఆ దేవుడి మీద భక్తులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని జడగొడుతున్నారు. ఈ మిగతా మతాల వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళ దాంట్లో అంతా అవకతవకలని. ఇప్పుడు మనం వక్ఫ్లో తేడాల గురించినో లేకపోతే చర్చిలకు సంబంధించిన ఆస్తుల తేడాల గురించి మాట్లాడితే ముందు మీరు చూసుకోండి అంటారు. సార్ ఒక్కటి ఈ విషయంలో ఫైనల్గా నాకు ఒక డౌట్, ఇది ఒక్కటి క్లారిఫై చేసి దీన్ని కన్క్లూడ్ చేద్దాం. అధికారంలోకి రాగానే కల్తీ నెయ్యో లేదంటే నెయ్యికి సంబంధించిన టెండర్లు వేరే వాళ్ళకి ఇచ్చారో రకరకాల అంశం అధికారం మీద తీసుకొచ్చారు. తర్వాత వైకుంఠ ద్వార దర్శనం అన్ని రోజులు ఎందుకు పెట్టారు, జగన్ ఆ నిర్ణయం తీసుకోవడం తప్పు, తర్వాత దానికి ఇవన్నీ జరిగింది. కానీ ఎన్నాళ్ళైనా ఇప్పుడు కూడా భూమన కరుణాకర్ రెడ్డి రేజ్ చేశారు కాబట్టి గోశాలలో ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ప్రజలకు తెలిసింది, బయటకు వచ్చింది. కానీ చిత్తశుద్ధితో గోశాల విషయంలో తిరుమలలో ఏం జరుగుతుంది అనేది ఏ పార్టీ కూడా పనిచేయలేకపోతుంది, ఏ పార్టీ కూడా పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం. అది అర్థమైందా? అసలు పార్టీలకు ఏం సంబంధం తిరుమల అంటే ప్రభుత్వం అసలు అనవసరం. అది పనికిమాలిన ఇష్యూ. అది బేసిక్గా ఏంటంటే తిరుమల కొండకు సంబంధించి నిజంగా మనకి జరగాల్సిన ప్రచారం అంటే అన్యమతస్థుల కుట్ర కాదు, స్వధర్మీయుల కుట్ర. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఇద్దరు ధర్మద్రోహం చేస్తున్నారు. ఇద్దరు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏదో సెలవులు పెట్టబోయాడు, లేకపోతే చర్చి కట్టబోయాడు, ఇట్లాంటివన్నీ అప్పుడు తీసుకొచ్చిన ప్రచారం. పింక్ డైమండ్ నొక్కేశారు, లేకపోతే నగలు నొక్కేశారు మొన్నటిసారి చంద్రబాబు మీద వీళ్ళు చేసిన ఆరోపణ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో ఇట్లాగా నెయ్యి అనేటటువంటిది వీళ్ళు చేస్తే అసలు ఆ నెయ్యిది ఇట్లాంటి కల్తీ నెయ్యి తెచ్చిందే చంద్రబాబుని వీళ్ళు. రాజకీయాలకు ఎందుకు దేవుణ్ణి వాడుకుంటారు? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రజలకు ఏం ప్రచారం చేయాలి? 20 విద్యా సంస్థలు ఉన్నాయి, దాదాపు 20-30 వేల మంది విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు ఉచితంగా. అద్భుతమైనటువంటి విద్యా అవగాహన ఉంది, ఫుడ్తో సహా పెడతారు, పుస్తకాలతో సహా ఫ్రీ ఆ విద్యా సంస్థలో. ఇది ఎక్కడుంది? మీరు మిషనరీ స్కూళ్ళకి వెళ్తే డబ్బులు కట్టాలి, ఇతర అన్ని విద్యా సంస్థలు డబ్బులు కట్టాలి, వీళ్ళకి ఏ డబ్బులు కట్టక్కర్లా. పైగా మెరిటోరియస్ అవార్డ్స్ ఇస్తుంటారు వీళ్ళకి. అలాగే మీకు డెఫ్ అండ్ డంబ్కి కేంద్రాలు ఉన్నాయి, వికలాంగులకి కేంద్రాలు ఉన్నాయి, హాస్పిటళ్ళు నడుపుతున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. అన్నదానం చేస్తుంది రోజుకి లక్షల మందికి, రోజుకి కనీసం 50,000 నుంచి 1,00,000 మందికి అన్నం పెడుతుంది కదా. అలాగే రూమ్స్ అంత చీఫ్గా ఎక్కడన్నా దొరుకుతాయి అసలు? మీకు అరుణాచలంకి వెళ్ళండి, శ్రీశైలంకి వెళ్ళండి, ఎంత ఉన్నాయి రూమ్ రెంట్లు. ఇక్కడ టీటీడీ రెంట్లు ఎంత తక్కువ ఉంటాయి? ఇన్ని రకాలైన సేవలు అందిస్తోంది. వృద్ధులకి సేవలు అందిస్తోంది, వికలాంగులకి సేవలు అందిస్తోంది, చెవుడు మోగ వాళ్ళకి సేవలు అందిస్తుంది, అందులకి సేవలు అందిస్తోంది. అసలు వీటి గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? నాకు బాగా గుర్తు, నేను అక్కడ పనిచేసిన అన్నాళ్ళు నేను చేసిన పని ఏంటంటే ఓ పక్కన ఈ సమస్య ఒక్కటే దాన్ని పరిష్కరించే వైపు పరిగెత్తేవాడిని, మిగతా రోజుకి 4-5 ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన మంచి పనుల్ని హైలైట్ చేసేవాడిని. ఏది ఇలాగ సేవల గురించి, భోజనాల గురించి, ఇట్లాంటి. అలాగే కళ్యాణం ఇవాళ రోజున పేదవాళ్ళైనా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, కొండపైనే పెళ్లి చేసుకోవచ్చు, ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. పైగా పిల్లేళ్ళు, మెట్టెలు, మంగళసూత్రం టీటీడీ ఇస్తుంది మీకు బట్టలతో సహా. ప్లస్ పెళ్ళికి అక్కడ పంతులు గారులు కూడా వాళ్ళే ఇస్తారు మనకి. పైగా మన వెనకాల వచ్చిన అటు 25 మంది ఇటు 25 మంది, ఇదివరకు ఇప్పుడు 50 మందినో అంటున్నారు, 100 మంది దాకా భోజనాలు కూడా పెడతారు అక్కడే వాళ్ళు. ఇలాంటి సదుపాయం ఎక్కడుందండి అసలు? ఏ మతంలో ఉంది, ఏ ధర్మంలో ఉంది? అంతటి చక్కటి సర్వీసెస్ అందిస్తుంటే కొండపైన అన్నదానం అట్లా అన్ని లక్షల మందికి, ఏడాదికి అన్ని కోట్ల మందికి ఎక్కడైనా జరుగుతుంది అసలు? అద్భుతమైన ఆహారం. మళ్ళీ అంత చక్కటి వాటి గురించి ఎందుకు మాట్లాడుకోం మనం?
ఎంతసేపటికి దరిద్రపు రాజకీయాలు తప్పించి దేవుడి గురించి గొప్పగా చెప్పుకుంటే, దేవుడికి సంబంధించినటువంటి ఆ సేవల గురించి చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. అదే కదా. కానీ అవి చెప్పరు కదా, అవి రావు కదా. రైట్. ఇంకొక అంశం ప్రధానంగా కరెంటు బిల్లులు బాధుడు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ హయాంలో బాధుడు జరుగుతుంటే పాపం మాత్రం వైసీపీకి అంటగట్టడం, దీన్ని ఇద్దరు దొంగలేనండి. ఛార్జీలు తగ్గించరు, ఆ కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి వీళ్ళ ప్యాకేజీలు వీళ్ళకి పోతాయి, లేదా కార్పొరేట్ సంస్థలు ఒత్తిళ్ళకి తలొగ్గుతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి, లేకపోతే జనాన్ని బాగుతుంటే చూస్తా కూర్చోవడం ఏంది, నిద్రపోతున్నారా? అరే సోలారు, విండు, జలప విద్యుత్తు ఈ మూడు చాలా చీఫ్. మేము అంత కొన్నాం, అంత పెంచాం, ఎంత పెంచాం, మేము వాడితో ఒప్పందం చేసుకున్నాం, వీడితో ఒప్పందం చేసుకున్నాం అంటున్నారు. రేటేమో దోలు తీరుస్తుండే. జగన్ టైంలో సోలార్ ప్లాంట్స్ వచ్చినాయి కదా, విండ్ ప్లాంట్స్ వచ్చినాయి కదా, చంద్రబాబు టైంలో వచ్చినాయి కదా సోలార్ ప్లాంట్స్, విండ్ ప్లాంట్స్, ఇప్పుడు వచ్చినాయి కదా విపరీతంగా. ఇవన్నీ వచ్చాక మనకు కరెంట్ రేట్ తగ్గాలి కానీ పెరగడం ఏంటి అసలు? ఏంటంటే మనం చేసుకున్న ఒప్పందాలు, దశాబ్దాల తరబడి చేసుకున్న ఒప్పందాలు. వాడి దగ్గర కరెంట్ కొనకపోయినా సరే మనం డబ్బులు కట్టాలి, వాడికి కట్టాలి, ఇడికి కట్టాలి. ఇది మీకు తలసరి ఆదాయం లాంటిది. రిలయన్స్ అంబానీకి 1,00,000 కోట్లు ఉంటాయి, సాయి దగ్గర 1,00,000 రూపాయలు ఉంటుంది, శేఖర్ దగ్గర 70,000 ఉంటుంది. ముగ్గురిది కలిపేసేసి ఏం లెక్క కడతారు? 30,000 కోట్లు అని చెప్తారు. తలసరి ఆదాయంలో అట్ట చెప్తారు లెక్క. సగటున తలసరి ఆదాయం ముగ్గురితో చూసుకుంటే కనుక 35,000 కోట్లు అంటే మనం ఏమనుకోవాలా? మనకు 35,000 కోట్లు వస్తాయి అక్కడ. అట్లాగే ఇదేమవుతుంది, కరెంటు ఫైనల్గా వచ్చేటప్పటికి చేతికి రావట్లేదు. కాస్త ఇంతకుముందు ఆ జగన్ ఉన్నప్పుడు చెప్పాం, వాళ్ళకి బుర్ర పని చేయలేదు, ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తున్నారు కొంచెం. పిఎం సూర్య గారు లాంటిది. నేను ఇంకా మొత్తుకుని చెప్తున్నాను, అటు ప్రభుత్వాల వాళ్ళైనా సరే, అరే నాయన మీరు మిడిల్ క్లాస్కి ఇప్పుడు ఏ ఎగ్జిబిషన్లు పెడుతుంటారు కదా, అది రియల్ ఎస్టేట్ ఇవిలాగా, లేకపోతే మొన్న అదేదో వరదలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒక ఇది పెట్టారు కదా, అట్లాగా ప్రతి ఊర్లో సోలార్ సిస్టమ్స్ తయారు చేసే వాళ్ళని ఓ చోట కేకేయండి, ఎమ్మెల్యేలు చేయండి, అట్లాగే ప్రభుత్వం చేయండి, కలెక్టర్లకు చెప్పండి ఆ పని. ఈ సూర్యగారితో వదిలేసేయండి, అది చేయండి మీరు. చేసి మిగతా వాళ్ళకి మధ్యతరగతి ఇన్సూరెన్స్, ఇదే దాని పేరు ఏమంటారు, ఈ సోలార్ పవర్ కంపెనీలు అంటే ఈ ప్యానల్స్ పెట్టే కంపెనీలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అట్లాగే వాళ్ళ పేరేంటది బ్యాంక్ వాళ్ళు, వీళ్ళ ముగ్గురిని ఒక చోట పెట్టండి. పెట్టి అక్కడికి జనాలను రమ్మనండి. నా బోటి వాళ్ళు అందరం వెళ్తాం. వెళ్ళి అక్కడ ఇది 2 లక్షలు 3 లక్షలు అవుతుంది, ఒక్కొక్కటి 75,000 అనుకుంటా. ఒక్కొక్కటి 75,000 50,000 ఉంది. అట్లాంటి ఒకళ్ళు ఆ ఇంటి కెపాసిటీని బట్టి ఒక ప్యానెల్ కావాలా, 2 ప్యానెల్ కావాలా, 3 ప్యానెల్స్ కావాలా, 4 ప్యానెల్స్ కావాలా, ఇంటి సైజుని బట్టి. 50 గజాలు అయితే ఒకటి సరిపోద్ది, 100 గజాలు అయితే 2, 300 గజాలు అయితే కనుక ఇంకా పెద్దయ్యే పెట్టుకోవచ్చు. అట్లాగా వీళ్ళు లోని ఏది వాళ్ళు రేటు చెప్తారు, ఎంత అవుతుందయ్యా మీకు అని చెప్పేసి. బ్యాంక్ కొడితే అక్కడే లోన్ ఇప్పించేయండి వాళ్ళకి, 20 ఏళ్ళు పెట్టించండి. లేదు గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కూడా ఇచ్చేయాలి అంటున్నా. సబ్సిడీ నేను అనేది ఆ పిఎం సూర్య గారు తీసేయండి, అది వేరు, దానికి చెప్పట్లా నేను. ఎట్లాగా అడిషనల్గా మిగతా వాళ్ళకి, మిగతా మధ్య తరగతి అవన్నీ 50 లక్షలే కదా, మనకున్నటువంటి 1,80,00,000 జనాభా, 1,70,00,000 కుటుంబాలు మనకి. కాబట్టి ఇంకో 1,50,00,000 ఇల్లు అనుకోండి, పోనీ 1,50,00,000 ఇల్లు ఇచ్చేది 20 లక్షల మందికే. కాబట్టి ఇంకొక 1,00,00,000 మందిని ఇట్లా ప్రోత్సహించండి మీరు. ప్రోత్సహిస్తే శుభ్రంగా. నేను మొట్టమొదటి 2012 ఆ టైంలో ఇల్లు కొనుక్కున్నా, జెమినీలో పనిచేస్తున్నప్పుడు హౌసింగ్ లోన్ కింద. అప్పుడు నేను అడిగా ఇట్లా సోలార్ ప్యానల్ పెట్టుకుంటామండి అని చెప్పేసి. అప్పుడు అనగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు, అదైతే కనుక మీకు ఒక 5-6 నెలలు పడుతుందండి అన్నారు. 5-6 నెలలు ఇల్లు కొనుక్కుని చీకట్లో ఉంటాను నేను, అయితే నాకు ఇదే ఇచ్చేసేయండి కనెక్షన్ అన్న. అంటే అప్పటి నుంచి ఈ రోజుకి కూడా 12 ఎక్కడ 25 ఎక్కడ 13 ఏళ్ళు, 13 ఏళ్ళైనా ప్రోత్సహించట్లేదు. 13 ఏళ్ళైనా ప్రోత్సహించట్లే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎందుకంటే వీళ్ళ భయం ఏంటంటే ఇట్లాగే
అందరూ జనాలు ఇట్లా చేసేస్తే ప్రైవేట్ కంపెనీలు అయిపోతాయి, వీళ్ళకి రేపు పొద్దున ఉద్యోగాలు ఉండవని భయం వీళ్ళకి. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేతికి ఇచ్చాము అదేమో పర్యవేక్షణ, తప్పదు ఎందుకంటే వాళ్ళే కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి. నేను చెప్పిన ఈ పద్ధతి చేస్తే ఇప్పటికైనా ఈ సోలార్ గురించినటువంటి ఇది కరెంటు ఛార్జీల గురించి ఇది తగ్గిపోతే చాలు కదండి నాకు. సరే వాళ్ళు రేటు తగ్గించానా చచ్చానా నాకు ఎందుకేగా, ఆ పెంటతో నాకు అనవసరం. నాకు తక్కువగా వస్తుంది. ఇదివరకు 5,000 రూపాయల బిల్లు అయింది, ఇప్పుడు ఇది పెట్టుకుంటే నాకు 500 ఎక్స్ట్రా వచ్చింది ఎదురు, లేదు అసలు ఏం రాలేదు, 5,000 నాకు మిగిలింది కదా, ఇదే వాడికి కడతా బ్యాంక్ వాడికి. సింపుల్ కదా. కమిట్మెంట్ కావాలండి ప్రజాస్వామ్యంలో, కమిట్మెంట్ చచ్చిపోయింది. ఆ సోలార్ ప్యానల్స్ వాళ్ళు కనుక వాళ్ళకి ఏమన్నా కమిషన్ ఇస్తానంటే 20% 30% మధ్యంలో ఇచ్చినట్టు అప్పుడు చేస్తారు, ప్రోత్సహిస్తారు వీళ్ళు. అంతే, అక్కడ కూడా డబ్బు. ఇంకా అప్పటి వరకు ఈ బిల్లులు జనాలు అమ్మలక్కలు అయితే ఏమి ఉండదు. ఇంకా అంతే, ఉన్నవాళ్ళు కట్టుకోవాలి, లేని వాళ్ళు బాధపడాలి, కరెంట్ వాడకం వాడుకోవాలి, విద్యుత్ అంతే తగ్గించుకోవాలి. ఇంకా అది సాధ్యం అవ్వదులేండి, అలవాటు పడిపోయారు జనాలు. సెల్ ఫోన్ కరెంట్కి తిన్నా తినకపోయినా ఖర్చు పెట్టాల్సింది, అంతే ఖర్చు పెట్టాల్సిందే. సరే, మరొక అంశం కీలకమైంది. అంటే ఒక రకంగా ఇది చాలా వరకు బ్యాలెన్స్ చేశారు పోలీసులు, ఎలాంటి మత ఉద్రిక్తతలు చెలరేయకుండా అని అనుకోవాలేమో. పాస్టర్ ప్రవీణ్ వ్యవహారంలో పోలీసులు అయితే ఒక రకంగా చెప్పాల్సింది చెప్పేసి క్లోజ్ చేసేసారు, కానీ ఒక వర్గం అయితే ఇంకా అంగీకరించట్లేదు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, లేదంటే కొంతమంది క్రిస్టియన్ సామాజిక వర్గంలో కొంతమంది, అందరూ నేను ఖచ్చితంగా అది కూడా ఫేక్ అని ప్రచారం, దాని మీద కూడా ఏదో ఒక యుద్ధం రేగొట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు ఏంటి అంటే ఎక్కడ జరిగింది, పోలీసులు చెప్పింది ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోవాలి. సరే, ప్రజాస్వామ్యం అన్నాక సెకండ్ వెర్షన్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మహాత్మా గాంధీ మంచోడు అనేవాళ్ళు ఉన్నారు, జడ్డోళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. గాంధీని చంపిన గాడిసే దుర్మార్గుడు అనేవాళ్ళు ఉన్నారు, కరెక్ట్ ఆయన అనేవాళ్ళు ఉన్నారు. ఫైనల్గా డెమోక్రసీలో మెజారిటీ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది లెక్క. మెజారిటీ ప్రజల పరంగా అయితే మొదట క్రిస్టియన్స్లో కూడా వచ్చిన అనుమానాలు పటాపంచలైన 100కి 80% మంది క్రిస్టియన్స్ యాక్సెప్టెడ్. ఒక 20% మందిలో ఒక 5% మంది మాత్రం యారగెంట్గా ఉన్నారు. ఓ 15% మంది ఏమోలే మనకేం తెలుసులే, మేబీ తేడా జరిగి ఉండొచ్చులే అనుకుంటున్నారు, కానీ వ్యతిరేకంగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏమీ అగ్రెసివ్గా వెళ్ళే ఉద్దేశం లేరు. ఒక 5% మంది మాత్రమే అతిగా నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉంటుంది డెమోక్రసీ అన్నాక అది. బట్ అక్కడ సింపుల్, పోలీసులు భారతదేశ చరిత్రలోనే ఇంత జాగ్రత్తగా డీల్ చేసింది ఏది లేదనుకో. చంద్రబాబు గారు కూడా అంత జాగ్రత్తగా దాన్ని డీల్ చేయించారు. ముందుగా ఒక్కొక్క వీడియోలు బయటకు రిలీజ్ చేయించడం కానీ, ఆ తర్వాత అతను డీటెయిల్డ్గా టైం టు టైం వీళ్ళు ఎన్ని డౌట్లు అయితే రైజ్ చేశారో అన్ని డౌట్లకు ఆన్సర్ చేశారు. అయినా కొత్త డౌట్లు క్రియేట్ చేసేవాడికి ఏముంటుంది అందులో. ఆయన ఎవరు మొన్న కేఏపాల్ అనుకుంటా, ఆయన 20 ఏళ్ళ నుంచి మందాలేదంటే ఈయనకేదో రోజు తెలిసినట్టు చుట్టమైనట్టు. డాక్టర్ వాళ్ళు పోసారేమో కడుపులో, లేకపోతే ఆ డబ్బులు కూడా ఏమన్నా వాళ్ళే వెళ్ళి కట్టి వచ్చారేమో. అట్లాగా ఉంటాయి కొన్ని ఏమైనా మాట్లాడుతూ ఉంటారు అంతే. గూగుల్ పే నుంచి. కానీ ల్యాండ్ ఆర్డర్ అది తప్పకుండా పోలీసు కేసులో ప్రభుత్వాన్ని నేను సిన్సియర్గా అభినందిస్తాను. పోలీసులకైతే మాత్రం ఆ డిఐజీ గారికి, ఐజీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంతే. అంత చక్కగా అశోక్ బాబు గారు ఏదో ఉంది కదా, ఆయన చాలా పర్ఫెక్ట్గా ముక్కకి ముక్క ప్రతి ముక్క. వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఇన్నేళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, కానీ నేను అనేక మంది అధికారులను చూసాను. అంటే సిస్టమేటిక్ దర్యాప్తు చేసే అధికారులు అనేక మందిని చూసా. ధైర్యం చేయరు బయటకు వచ్చి, వాళ్ళు తెర వెనక ఉండిపోతారు. తెర ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పినటువంటి అభినందించాలి ఆయన్ని. అదే కదా, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. చూద్దాం, మొత్తానికి ఈ వారంలో అయితే కీలక అంశాలు ప్రధానంగా జగన్ విషయంలో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే మంచి ఇప్పుడు హై లెవెల్లో ఉంది, పీక్స్ లెవెల్లో ఉంది. ఇక దీనికి ఈ వారంలో తెరపడుతుందా, లేదంటే ఈ నెలలో, లేదంటే వచ్చే నెలలో ఒక ఏడాది టైం పడుతుందా, ఈ అంశం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మేజర్ ఇష్యూగా మారబోతుందనే స్పష్టం అవుతుంది. ఇందులో ఎవరెవరు బయటకు వస్తారు, ఎవరెవరు అరెస్ట్ అవుతారు, లేదంటే ఎవరెవరి మీద కేసులు పెడతారు, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ లిక్కర్ వ్యవహారంలో, ఈ అంశాలు వేచి చూడాల్సింది. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.